సురేష్ ఒక 30 years ఉండే యంగ్ అబ్బాయి. కానీ అతన్ని చూసాక యంగ్ అని మీకు ఎప్పుడు అనిపించదు. ఆఫీస్లో పని, ఈ అమ్మాయితో కొనుక్కున్న ఇల్లు, కార్ ఇతన్ని ఎప్పుడు టెన్షన్ పడేలా చేస్తాయి. 3 years ముందే అతనికి జాబ్ దొరికింది. వాళ్ళ ఫాదర్ కూడా అతని సేవింగ్స్ మొత్తాన్ని ఒక మంచి కాలేజ్ నుంచి డిగ్రీ దొరకాలని సురేష్ అండ్ వాళ్ళ తమ్ముడి మీద ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు హెల్ప్ అడగడానికి వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా ఏం లేదు. అయినా సురేష్ కి ఇల్లు కొనడానికి ఇంత తొందర ఎందుకు? 2 years ముందే ఒక మెరిసే కొత్త కార్ కొన్నాడు. ఇంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? దీని ఆన్సర్ చాలా సింపుల్. సురేష్ ఇవన్నీ కొనకపోతే వాళ్ళ చుట్టాలు అండ్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళు సురేష్ లైఫ్ లో సక్సెస్ఫుల్ అయ్యాడని ఎలా నమ్ముతారు? ఒక కొత్త కార్, సొంత ఇల్లు, బ్రాండెడ్ క్లోత్స్, ఖరీదైన ఫోన్ ఇవన్నీ లేకపోతే సక్సెస్ కనిపిస్తుందా? ₹1,00,000 శాలరీ నుంచి 30,000 ఇంటికి, 12,000 కార్ ఈఎంఐ పే చేయడానికి అండ్ అతని డైలీ అవసరాల కోసం ఖర్చు పెట్టాక ఏదో ఒకలాగా 20,000 సేవ్ చేసేవాడు. అదే టైంలో సురేష్ వాళ్ళ పేరెంట్స్ అతని పెళ్లి ఫిక్స్ చేశారు. ఇప్పుడు అబ్బాయి ఇంజనీర్, వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అవ్వడం వల్ల పెళ్లి అయితే గ్రాండ్ గా అవ్వాల్సిందే. లాస్ట్ ఇయర్ ఇంటి పక్కన ఉండే పుల్లారావు గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో క్లర్క్ అయినా సరే వాళ్ళ అబ్బాయి పెళ్లి మీద 15 లక్షలు ఖర్చు పెట్టారు. సురేష్ వాళ్ళ నాన్నగారు అయితే ఇంకా పెద్ద పోస్ట్ లో ఉన్నారు. 20 నుంచి 25 లక్షల కంటే తక్కువ డబ్బులతో పెళ్లి ఎలా చేస్తారు? సో వాళ్ళ ఫాదర్ పేరు నిలబెట్టడానికి సురేష్ ఒక 10 లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారు. ఇప్పుడు ఈఎంఐ పెరిగి 55,000 అయింది అండ్ పెళ్ళయింది, ఖర్చులు పెరిగాయి. ఇవన్నీ క్లియర్ చేస్తూ తెలియకుండానే సురేష్ కి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. సో ఇది సురేష్ యొక్క స్టోరీ. ఇప్పుడు ఆకాష్ ఇంటి పరిస్థితి ఏంటో చూద్దాం. ఆకాష్ ఎడ్యుకేషన్ లో ఒక యావరేజ్ స్టూడెంట్. వాళ్ళ ఫాదర్ కి గోల్డ్ షాప్ ఉండేది, బాగా డబ్బులు కూడా ఉండేవి. కానీ ఇప్పటికి కూడా ఆకాష్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పాత ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ ఫాదర్ దగ్గర అతను 4 years ముందు కొనుక్కున్న స్విఫ్ట్ డిజైర్ ఇంకా ఉంది. ఆకాష్ వాళ్ళ ఫాదర్ ని ఎప్పుడైనా బైక్ లేదా కార్ కోసం డబ్బులు అడిగినా అప్పుడు అతను ఇలా అనేవారు, ఈ కార్ నీదే కదా, నీకెప్పుడు అవసరం ఉన్నా తీసుకుని వెళ్ళు, అండ్ కాలేజ్ బస్ ఎలా అయినా వస్తుంది కదా, కార్ అవసరం ఏముంటుంది చెప్పు. ఏదో ఒకటి చేసి ఆకాష్ BBA పాస్ అయ్యాడు అండ్ వాళ్ళ ఫాదర్ తో కలిసి షాప్ లో పనిచేయడం మొదలు పెట్టాడు. ఒక రోజు వాళ్ళ ఫ్రెండ్ హైవే మీద ఉండే ఒక ప్రాపర్టీ గురించి చెప్పారు. ఆకాష్ వాళ్ళ ఫాదర్ తో దీని గురించి మాట్లాడతాడు అండ్ అతనికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఐడియా చాలా బాగా నచ్చింది. అండ్ ఇలానే ఆకాష్ తన లైఫ్ యొక్క ఫస్ట్ ప్రాపర్టీని కొనుక్కున్నాడు. ఈ ప్రాపర్టీని రెంట్ కి ఇస్తూ ఆకాష్ నెమ్మదిగా ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ కొన్నారు. కానీ ఇప్పటికి కూడా ఆకాష్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి అదే పాత ఇంట్లో ఉంటారు. సో ఫ్రెండ్స్, మీకు సీన్ అర్థమైందా? సీన్ అర్థం కాకపోతే నెమ్మదిగా అర్థమవుతుంది అండ్ సీన్ మారిపోతుంది కూడా. 8 మిస్టేక్స్ గురించి చెప్తా. వీటి వల్లనే ఇండియా ఒక మిడిల్ క్లాస్ ఎప్పటికీ ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వలేకపోతున్నారు. ఈ వీడియో లాంగ్ అయినా ఇది మీ లైఫ్ ని మార్చేస్తుంది. సో మీరు రెడీగా ఉంటే కమెంట్ చేయండి, ఎస్ ఐఎమ్ రెడీ. నెంబర్ 1, ఇది వివాహమా లేదా వినాశనమా? పెళ్లి ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక స్పెషల్ మూమెంట్. 2 ఫ్యామిలీస్ కలిసి ఒక కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేస్తారు. ఇండియాలో పెళ్లి ఒక ట్రెడిషన్ మాత్రమే కాదు, ఇదొక ఎమోషన్. అందుకే జ్యువెలరీ నుంచి క్లాత్స్, ఫుడ్, గార్డెన్ అండ్ సూట్ కేస్ లాంటి వస్తువుల యొక్క బిజినెస్ కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఇండియన్ లగేజ్ ఇండస్ట్రీ చాలా పెద్ద మార్కెట్. CAGR రేట్ అంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 18% ఉంది. ఇందులో 84% సేల్స్ వెడ్డింగ్ సీజన్ లో అవుతాయి. దీని నుంచి మన దేశంలో పెరిగే బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ యొక్క ట్రెండ్ అర్థం చేసుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి హనీమూన్ వరకు అన్ని బాగా చేయాలని పీపుల్ వాళ్ళ బడ్జెట్ న మర్చిపోయి లోన్ తీసుకొని పెళ్లి చేసుకుంటారు. ఎవరికి ఎటువంటి లోటు ఉండకూడదు, అందరికీ మన పెళ్లి లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని అనుకుంటూ ఎన్నో ఇయర్స్ కష్టపడి సంపాదించిన డబ్బుల్ని జస్ట్ 3-4 రోజులు ఫంక్షన్స్ మీద ఖర్చు పెడతారు. నా దృష్టిలో అయితే పెళ్లి ఒక ఇంటిమేట్ ఫంక్షన్ లా సెలబ్రేట్ చేసుకోవాలి. స్పెషల్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటే చాలు. అయినా సరే మీరు ఒక గ్రాండ్ వెడ్డింగ్ కావాలనుకుంటే ఒక మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ తో ఇది ఎగ్జిక్యూట్ చేసుకోండి. మీ బడ్జెట్ ఫైనల్ చేసుకోండి. ఏదేమైనా సరే మీ బడ్జెట్ ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోండి. నెంబర్ 2, ఫైట్ ఫర్ ఎడ్యుకేషన్. మా అబ్బాయి పెద్ద అయ్యాక ఇంజనీర్ అవుతాడని ప్రతి ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇలానే వెల్కమ్ చేస్తారు. పిల్లల్ని డాక్టర్, ఇంజనీర్లా చూడాలనుకునే రేస్ లో పేరెంట్స్ వాళ్ళ ప్రాపర్టీస్ ని అమ్మైనా సరే మంచి స్కూల్, మంచి కోచింగ్, మంచి కాలేజీలు చదివించడానికి వెనకడుగు వేయరు. ఇందులో ఎటువంటి తప్పు లేదు. కానీ డాక్టర్ ఆర్ ఇంజనీర్ అయ్యే డ్రీమ్స్ మీద లక్షలు స్పెండ్ చేసే ముందు ప్రతి పేరెంట్ ఒక విషయం చూసుకోవాలి. ఇదే డ్రీమ్ మీ పిల్లలకు కూడా ఉందా, లేదా జస్ట్ ఇదే చేయాలని ఫోర్స్ చేస్తున్నారా? 2022 నుంచి 2023లో నీట్ కోసం ఆల్మోస్ట్ 90 lakh స్టూడెంట్స్ అపియర్ అయ్యారు అండ్ IIT కోసం 10 lakh స్టూడెంట్స్. అలానే సివిల్ సర్వీసెస్ అంటే UPSCలో 11,35,000 స్టూడెంట్స్ అపియర్ అయ్యారు. మొత్తం కలిపి 40 lakhs. ఇందులో జస్ట్ 10% మాత్రమే సక్సెస్ఫుల్ అవుతారు. అలా అని వేరే ఎవరు ఎగ్జామ్ ట్రై చేయకూడదని నేను చెప్పట్లేదు. కానీ ఏ పాత అయినా చూస్ చేసుకునే ముందు మీరు మీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్, స్కిల్ అండ్ మానిటరీ స్టేటస్ కూడా చూసుకోవాలి. మీకు నిజంగా ఈ ఫీల్డ్స్ నచ్చడం వల్ల మీరు డాక్టర్, ఇంజనీర్, IAS, IPS అవ్వాలనుకుంటే అది చాలా మంచిది. కానీ మీరు దాన్ని ప్రొఫెషనల్ యాంగిల్ అంటే డబ్బులు సంపాదించాలనే యాంగిల్ తో చూస్తే మీరు వీళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించడానికి ఇంకా ఎన్నో దారులున్నాయి. యూపీలో 10th and 12th పాస్ అయిన వాళ్ళ కోసం క్లర్క్ లెవెల్ జాబ్స్ పోస్ట్ చేశారు.
అండ్ దానికి ఆల్మోస్ట్ 3700 PhD స్కాలర్స్ ఫామ్ ఫిల్ చేశారు. అంటే మన ఫార్మల్ ఎడ్యుకేషన్కి ఏ వాల్యూ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. మీ స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్ అన్నిటికీ ఎటువంటి డిగ్రీ అవసరం లేదు. మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే కాలేజ్ నుంచి ఎటువంటి హైఫై డిగ్రీ లేకుండా కూడా మీరు సొంతంగా బుక్స్ చదివి, పాడ్కాస్ట్ చూసి, లేదా ఎవరితో అయినా మాట్లాడి ఆర్ కోర్సెస్ నుంచి నేర్చుకోవచ్చు. దీన్నే సెల్ఫ్ ఎడ్యుకేషన్ అని కూడా అంటారు. దీని ఇంట్లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్కి అకార్డింగ్ ఒక యావరేజ్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆల్మోస్ట్ 15 లక్షల నుంచి 50 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. అండ్ కొంచెం ఎక్కువ శాలరీ వచ్చే వాళ్ళ కేసులో అయితే ఈ ఖర్చు 1 కోటి వరకు రీచ్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చే క్వశ్చన్, ఈ ఖర్చు మొత్తం దానికి ఈక్వల్ గా వాల్యూ అండ్ స్కిల్ ప్రొవైడ్ చేస్తుందా? మేబీ నో. సో అందుకే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నా, వేరే వాళ్ళ పిల్లల్ని చూసి మీ పిల్లల యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేయొద్దు. మీ పిల్లలకి ఏది మంచిదో అదే చేయండి. నెంబర్ 3, కార్ కాదు, ఇది బేకార్. ఇల్లు, పెళ్లి అండ్ ఎడ్యుకేషన్ తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్నిటికంటే పెద్ద లయబిలిటీ కార్. లాస్ట్ ఇయర్ కార్స్ యొక్క సేల్ 8.2% పెరిగాయి. అండ్ 4 మిలియన్ అంటే 40 లక్షల కార్స్ అమ్ముడిపోయాయి. పెరిగే పెట్రోల్ యొక్క రేట్స్, పెరిగే కార్ సేల్స్ తో ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎటువంటి క్యాల్కులేషన్ చేయకుండా ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకుంటూ వాళ్ళని వాళ్లే పేదరికంలోకి నెట్టుకుంటున్నారు. క్యాబ్ రెంట్ తీసుకోవడం కంటే కార్ కొనడం ఎంత ఎక్స్పెన్సివ్ అనేది నేను మీకు చెప్పను, ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్స్ మీకు ఈజీగా ఇంటర్నెట్ లో దొరికిపోతుంది. కార్ ఎప్పుడు కొనడం మంచిది, ఎప్పుడు మంచిది కాదనేది మనం డిస్కస్ చేసుకుందాం. అన్నిటికంటే ముందు మీరు డైలీ యావరేజ్ గా ఎంత ట్రావెల్ చేస్తారు? ఒకవేళ 30 కిలోమీటర్స్ కంటే తక్కువ అయితే డెఫినెట్లీ మీకు క్యాబ్ బెస్ట్ అండ్ చీప్ గా కూడా ఉంటుంది. కానీ ఒకవేళ మీ యావరేజ్ ట్రావెల్ టైం దీనికంటే ఎక్కువ అయితే మీరు కార్ కొనడంలో తప్పులేదు. కానీ ఏది మీరు అఫోర్డ్ చేయగలిగేది? మీరు కార్ని దాని యాక్చువల్ ఆన్ రోడ్ ప్రైస్ చూసుకొనొద్దు, దాని యాన్యువల్ మెయింటెనెన్స్ కాస్ట్, ఇన్సూరెన్స్ కూడా కన్సిడర్ చేయండి. మీ దగ్గర ఎంత పార్కింగ్ స్పేస్ ఉందో కూడా చూడండి. మీరు ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వాలనుకుంటే యూజ్డ్ కార్ ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మీరు కార్ క్యాష్ తో తీసుకున్నా, ఫైనాన్స్ చేసుకున్నా, మీరు కంఫర్టబుల్ గా ఈఎంఐ బర్డెన్ ని హ్యాండిల్ చేసుకుంటే కార్ కొనడం చాలా మంచి ఐడియా. కానీ మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్ గా బర్డెన్ చేసుకుని కార్ కొనుక్కుంటే డెఫినెట్లీ ఈ పని వల్ల మీరు బాధపడాల్సి వస్తుంది. నెంబర్ 4, మీరు యూజరా లేక యూజ్ చేసుకుంటున్నారా? ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలా? జొమాటో ఉంది కదా. గ్రోసరీ కావాలా? బిగ్ బాస్కెట్ ఉంది కదా. వాచెస్, వాషింగ్ మెషిన్, క్లోత్స్ ఏం కావాలనే సరే ఇప్పుడు ఒక్క క్లిక్ లో అన్ని దొరుకుతున్నాయి. ఇండియా వరల్డ్ యొక్క 2nd లార్జెస్ట్ ఈ-కామర్స్ మార్కెట్. ఇక్కడ ఆల్మోస్ట్ 800 మిలియన్ కన్స్యూమర్స్ ఉన్నారు. అండ్ యాన్యువల్లీ 124 లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే వీటిలో 60% పెద్ద సిటీస్ నుంచి కాకుండా 2 టైర్ సిటీస్ అండ్ స్మాల్ టౌన్ సిటీస్ నుంచి వస్తుంది. ఇందులో ఇండియా యొక్క 80% మిడిల్ క్లాస్ పాపులేషన్ ఉంటుంది. అందరూ ఆన్లైన్ ఫెసిలిటీస్ కి ఫ్యాన్స్ అయిపోయారు. 500 మీటర్స్ నడిచి కిరాణా షాప్ నుంచి కావాల్సినవి తెచ్చుకోకుండా ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవడం ప్రోగ్రెసివ్ అనుకుంటారు. కొన్ని రోజుల ముందు ఢిల్లీ నుంచి రాహుల్ కబ్రా యొక్క పోస్ట్ వైరల్ అయింది. సేమ్ రెస్టారెంట్ నుంచి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఆర్డర్ చేశాక బిల్స్ లో డిఫరెన్స్ పాయింట్అవుట్ చేశారు. అతను ఒక రెస్టారెంట్ నుంచి సేమ్ ఐటమ్స్ ఆన్లైన్ ఆర్డర్ చేశారు అండ్ రెస్టారెంట్ నుంచి డైరెక్ట్ గా కూడా పర్చేస్ చేశారు. ఆన్లైన్ లో అవే ఐటమ్స్ 75 రూపీస్ డిస్కౌంట్ కూపన్ యూజ్ చేశాక కూడా 689 రూపీస్ దొరికింది. ఆఫ్లైన్ లో GST యాడ్ చేశాక కూడా 512 రూపీస్ వచ్చింది. అంటే మీరు ప్రతి ఆర్డర్ కి 100 నుంచి 150 రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తున్నారు. మీరు ఒక్కరోజు కూర్చొని ఈ యాప్స్ మీద అయ్యే మంత్లీ ఎక్స్పెండిచర్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ యాప్స్ ని మీరు యూజ్ చేస్తున్నారా లేక యాప్సే మిమ్మల్ని వాడుకుంటున్నారా అనేది మీకు తెలుస్తుంది. నెంబర్ 5, బ్రాండ్స్, ది గేమ్ ఆఫ్ స్టేటస్. బ్రాండ్ అనేది ఈ ప్రపంచంలో పెద్ద మాయ. బ్రాండ్ అంటే ఒక లోగో. అదొక 1000 రూపాయల వస్తువు మీద 4000, 6000 అండ్ 10,000 ఖర్చు పెట్టేలా చేస్తుంది. స్టేటస్ అనే సింబల్ వెనకాల పరిగెడుతూ మనం ఒక వర్చువల్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఇందులో అందరూ ఒక్కరికంటే ఎక్కువ సక్సెస్ఫుల్ గా కనిపించాలనుకుంటారు. ఇలాంటి కాంపిటీషన్ లో ఉండడం కంటే ఏది బెటర్ అంటే మీరు లోకల్ మార్కెట్ ని ఎక్స్ప్లోర్ చేయడం. ఇండియన్ బ్రాండ్స్ ని ట్రై చేయండి. ఎన్నో బ్రాండ్స్ తక్కువ రేట్ కే మీకు మంచి మంచి వస్తువులు ప్రొవైడ్ చేస్తారు. ఒక ట్యాగ్ కోసం 3000, 4000 ఎందుకు ఖర్చు పెడతారో నాకైతే అర్థం కావట్లేదు. నెంబర్ 6, రెంట్ కి తీసుకున్న స్టేటస్. ఇల్లు కొనుక్కోవాలనుకుంటే లోన్ తీసుకోండి. ఇల్లు రినోవేట్ చేయించుకోవాలనుకుంటే లోన్ తీసుకోండి. కార్ కొనాలా అయినా లోన్ తీసుకోండి. అండ్ ఇప్పుడైతే ట్రావెలింగ్ కోసం కూడా కొంతమంది లోన్ తీసుకుంటున్నారు. లోన్ అనేది మన కంట్రీలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లా చాలా ఈజీగా దొరుకుతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్ట్ కి అకార్డింగ్ మన కంట్రీలో దగ్గర 67% పీపుల్ వాళ్ళ కోరికలు పూర్తి చేసుకోవడానికి పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారు. ఇందులో నుంచి 77% పీపుల్ మిడిల్ క్లాస్ శాలరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. ఈ సినారియో వినడానికి మీకు చాలా నార్మల్ గా అనిపించవచ్చు. కానీ ఇలా చిన్న వాటి కోసం లోన్ తీసుకొని 10 to 11% ఇంట్రెస్ట్ పే చేయడం నెమ్మదిగా మీ పాకెట్స్ ఖాళీ చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ గా చూద్దాం. మీరు ఏదైనా కారణం వల్ల 2 సంవత్సరాలకి 1 లక్ష రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. సో ఇప్పుడు 10.65% ఇంట్రెస్ట్ రేట్ కి తగ్గట్టు అది 10,000 రూపాయలు ఈఎంఐ అవుతుంది. అండ్ మీరు టోటల్ గా పే చేయాల్సిన అమౌంట్ 1,20,000. మీకు ఇందులో ఏం ప్రాబ్లం కనిపించకపోవచ్చు.
కానీ ఇప్పుడు వినండి, మీరు ఈఎంఐలు ఇచ్చే మనీకి 2 years కి ఎస్ఐపి చేస్తే మీరు 1,36,000 సేవ్ చేసుకోవచ్చు. అది కూడా జస్ట్ 12% ఎక్స్పెక్టెడ్ రిటర్న్ తో. అంటే ఏ డబ్బులను అయితే మీరు స్టేటస్ చూపించడానికి వేస్ట్ చేస్తారో మీరు దాంతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అండ్ మీకు వచ్చిన రిటర్న్స్ తోనే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఐఫోన్ బై చేయాలని ఉంది, కానీ దాన్ని డైరెక్ట్ గా ఈఎంఐ ఆర్ శాలరీతో కొనడం కంటే బెటర్ ఆప్షన్ రైట్ ప్లేస్ లో ఆ మనీని ఇన్వెస్ట్ చేయండి. ఆ వచ్చిన రిటర్న్స్ తో వాటిని కొనుక్కోండి. దీంతో అర్థమయ్యే విషయం ఏంటంటే, మీకేమైనా డ్రీమ్ ఉంటే, బకెట్ లిస్ట్ ఉంటే మీరు 2 years కి లోన్ తీసుకున్న బదులు అదే 2 years లో చిన్న చిన్న ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు అక్కడ పెరిగిన డబ్బులతో మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోండి. అది కూడా ఎటువంటి బర్డెన్ లేకుండా. నాకు ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండేది, మా ఫాదర్ కి ఒక మంచి బైక్ అండ్ అమ్మకి నచ్చిన గోల్డ్ కొనాలి అని. కానీ నేను ఎర్న్ చేసిన మనీతోనే డైరెక్ట్ గా కొనేస్తే నా మనీ అక్కడే అయిపోతుంది. అందుకే ఇన్వెస్ట్ చేసి వచ్చిన రిటర్న్స్ తో ఏదైనా కొనడానికి ప్లాన్ చేసుకుంటా. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, పర్సనల్లీ నేనైతే ఇలా 10%, 12% వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేయను. అండ్ నేను చేయకుండా మిమ్మల్ని చేయమని కూడా రికమెండ్ చేయలేను. నేను కష్టపడి సంపాదించిన డబ్బు పెరిగే ఛాన్స్ ఉండి కూడా స్లోగా పెరిగేలా ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బే కాదు, మనం లైఫ్ లో కూడా స్లోగానే గ్రో అవ్వాల్సి వస్తుంది. అందుకే బయట మనకి ప్రతి ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్ దొరుకుతారు. సో వెతకండి. మనకి ఎలాంటి తలనొప్పి లేకుండా, మార్కెట్ లో ఏమవుతుంది అనే స్ట్రెస్ లేకుండా వాళ్ళే ఫుల్ గా రీసెర్చ్ చేసి స్టాక్స్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు సెల్ చేయాలి అండ్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా బేసిక్స్ నుంచి మీకు రిటర్న్స్ వచ్చే వరకు మీ చెయ్యి పట్టుకుని నడిపించే వాళ్ళు బయట చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మనకి రాదు ఆర్ టైం లేదు అని ఇన్వెస్ట్ చేయకుండా ఆపేసి ఉంటే నా 3,39,000 అలానే ఉండేవి. అది 18 నెలల్లో 7,58,000 అయ్యేది కాదు. 123% రిటర్న్ కూడా వచ్చేది కాదు. అండ్ బై ద వే, ఇలాంటి రిటర్న్స్ వచ్చే స్టాక్స్ ని పిక్ చేయడం మనలాంటి కామన్ పీపుల్ కి అయితే సాధ్యం కాదని నాకు తెలుసు. అందుకే నేను ఒక సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్ హెల్ప్ తీసుకుంటా. మీరు కూడా ఇలాంటి వాళ్ళని వెతకండి. మీకు నచ్చిన వాళ్ళ సర్వీస్ తీసుకోండి. మీరు కొంచెం ఫీజు పే చేసినా వాళ్ళు మీకు 10 రెట్లు రిటర్న్ వచ్చేలా హెల్ప్ చేస్తారు. బట్ ఇక్కడ కూడా మనం ఫాలో అవ్వాల్సినవి చాలా రూల్స్ ఉన్నాయి. బికాస్ మనం మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది మన కష్టార్జితం. సో ఫస్ట్ మన క్యాపిటల్ సేఫ్ ఉండేలా చూసుకోవడం మన నెంబర్ 1 ప్రయారిటీ అవ్వాలి. అండ్ మన ఫైనాన్షియల్ గోల్స్ కి తగ్గట్టు క్లియర్ గా ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ 1 crore డ్రీమ్ ఉంటే దాన్ని అచీవ్ చేయడానికి ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలని మన దగ్గర ఒక రియలిస్టిక్ రోడ్ మ్యాప్ ఉండాలి. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక 29 years మిలియనర్ నాతో ఈ విషయం షేర్ చేశారు. అది కానీ మీరు వింటే ఇది కదా నాకు కావాల్సిన రోడ్ మ్యాప్, ఇలాంటి క్లారిటీ కోసమే, ఇలాంటి ఆటోమేటెడ్ ప్రాసెస్ కోసమే కదా నేను ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నదని మీకు డెఫినెట్ గా అనిపిస్తుంది. నాకు కూడా ఆ టైంలో ఇదే అనిపించింది. సో మీకంటూ ఒక క్లియర్ రోడ్ మ్యాప్ కావాలనుకుంటే టాప్ ఐ కార్డ్ అండ్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన మాస్టర్ క్లాస్ చూడండి. బిలీవ్ మీ, ఇది ఒక లైఫ్ చేంజింగ్ 1 hour అని నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ అండ్ కాల్స్ వచ్చాయి. సో మీరు కూడా ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత మిస్ కాకుండా చూడండి. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో ఉంది. నెక్స్ట్ పాయింట్, 21 days లో డబుల్. మిడిల్ క్లాస్ యూట్యూబ్ వీడియోస్ లో ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ లో ఒకటి. మిడిల్ క్లాస్ వాళ్ళు వరల్డ్ లో 80% ప్రొడక్ట్స్ లేదా సర్వీసెస్ అమ్మే బిజినెసెస్ కి కన్స్యూమర్స్. ఎందుకు? మనం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ని నమ్ముతాం. మనకన్నీ తొందరగా కావాలి. ఇండియాలో ట్రెండింగ్ వీడియోస్ ఇలా ఉంటాయి. 1 day లో 1 lakh ఎలా సంపాదించాలి, ఇంట్లో కూర్చొని 50,000 ఎలా సంపాదించాలి. ఇంటర్నెట్ లో ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి. పీపుల్ మాయ మాటలకి ఈజీగా అట్రాక్ట్ అవుతారు. కానీ ఇలా ఒక క్లాస్ ఉందంటే ఎవ్వరూ రారు, నాకు తెలుసు. ఒకటి గుర్తుంచుకోండి, ఆలోచించకుండా ఏ ట్రాన్సాక్షన్ చేయొద్దు. బెట్టింగ్ యాప్స్ లో, ఇంటర్నెట్ ట్రేడింగ్ లో, MLM స్కీమ్స్ లో, జాబ్స్ ఇచ్చే స్కీమ్స్ లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని ప్రామిస్ చేసే ప్రతి స్కీమ్ ప్యాకాట్ లాంటిదే. నేను ఇప్పటిదాకా ఎవరిని కూడా ప్యాకెట్ ఆడుతూ రిచ్ అవ్వడం చూడలేదు. నేను చూపించిన పోర్ట్ఫోలియో కూడా 18 నెలలు పట్టింది, వారంలో నెలలో వచ్చింది కాదు. నెంబర్ 8, ముందు స్పెండింగ్, దాని తర్వాత ఇన్వెస్టింగ్. మన మెంటాలిటీ ఎంత బయాస్డ్ అయిపోతుంది. రిచ్ పీపుల్ చూసి వాళ్ళు ఏదో ఒక తప్పు చేసే డబ్బులు సంపాదించారని మనం అనుకుంటాం. మన మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ గా కనిపించడానికే ఖర్చు పెడతాం. అండ్ రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవ్వడానికి ఇన్వెస్ట్ చేస్తారు. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అతను ఎప్పుడు ఇలా చెప్పేవారు, నువ్వు 90 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 10 రూపాయలు నీ డిజైర్స్ మీద ఖర్చు పెట్టుకో. కానీ మనం ఏం చేస్తాం, 90 రూపాయలు ఖర్చు పెట్టాక మిగిలిన 10 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటాం. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇదే పెద్ద ప్రాబ్లం. మనకి ఇన్వెస్ట్మెంట్ ఒక ఆప్షన్, కానీ రిచ్ పీపుల్ కి ఇది ఒక అవసరం. ఈ ఇన్వెస్ట్మెంట్ యొక్క రిజల్టే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా దొరుకుతాయి. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక వర్చువల్ సక్సెస్ వరల్డ్ లో ట్రాప్ అయి ఉంటారు. అండ్ రిచ్ గా కనిపించడానికి పూరయ్యే దారిని ఎంచుకుంటారు. ఇప్పుడు ఒక ప్రో టిప్ చూద్దాం, ది 24 hour రూల్. మీరు ఏదైతే కొనాలనుకుంటారో దాన్ని కొనే ముందు 24 hours అంటే ఒక రోజు వెయిట్ చేయండి. అన్నిటికంటే ముందు మీరు ఆ వస్తువు చేసే 5 పనుల్ని ఒక దగ్గర రాయండి. ఇంకో కాలంలో ఆ పనుల్ని ఆ వస్తువు లేకుండా చేయగలరో లేదో అనేది రాయండి. అనలైజ్ చేయండి. అప్పుడు కూడా అది మీరు కొనుక్కోవాలనుకుంటే వెళ్ళది కొనుక్కోండి. ఈ రూల్ ని ఫాలో అయ్యాక మీరు మీ కంపల్సివ్ బయింగ్ ని 70% వరకు తక్కువ చేసుకోవచ్చు. నెంబర్ 2, ది 2x రూల్. మీరు ఏమైనా కొనేటప్పుడు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు కొనే వస్తువుని మీరు 2 సార్లు కొనేంత స్తోమత ఉందా?
అంటే మీరు 1,00,000 రూపాయలు విలువ ఉండే ఐఫోన్ కొనుక్కోవాలనుకుంటే మీరు ఎక్కువ ఆలోచించకుండా 2 లక్షలు ఖర్చు పెట్టే స్టేజ్ లో ఉండాలి. సో లాస్ట్ది, ఈ రోజు ఏం చేయాలనుకుంటే అది చేయండి, రేపు అనేది ఉంటుందో లేదో ఎవరికి తెలుసు. ఈ లైన్ మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికే రాశారు. ఇది విని మిడిల్ క్లాస్ ఎమోషనల్ అయ్యి వాళ్ళ బడ్జెట్ కంటే ఎక్కువ స్పెండ్ చేస్తారు అండ్ లోన్ ఇచ్చి వాళ్ళ బిజినెసెస్ నడుస్తూ ఉంటాయి. మీకేం కావాలనే డెసిషన్ మీరే తీసుకోవాలి. ఈ రోజు హైఫైగా ఉండడానికి లైఫ్ మొత్తం ట్రాప్ అయి ఉంటారా, లేదా ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండి ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారా? ఇది మీ చేతుల్లో ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిచ్ పీపుల్ లా ఆలోచించి మీరు కూడా మీ సేవింగ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ట్రైలర్ చూడండి.